హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లాలో నిర్మల్ సిటీలో మరియు వార్డులో ఈ చెత్త అనేది చాలా పేరుకుపోయింది. ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల ఈ చెత్త అనేది కొందరైతే కాల్చేస్తున్నారు. చాలా ప్రమాదం. మున్సిపల్ కార్మికుల వారి యొక్క డిమాండ్లని పురపాలక సంఘం తొందరగా చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలోని మున్సిపల్ కార్మికుల ధర్నా వల్ల నిర్మల్ పట్టణంలో ప్రతి వార్డులో మరియు దుకాణ సముదాయం ఎదురుగా రోడ్లపై చెత్త చెదారం నిండిపోయి రోడ్లన్నీ చెత్తతో నిండుకుపోయాయి. దీనివల్ల ప్రజలకి ఈ చెత్త చెదారం వల్ల డెంగ్యూ మరియు మలేరియా వంటి అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ చెత్త చెదారం వల్ల అనేకమైన దోమలు చెత్త పైన చేరుకుంటున్నాయి. అంతేకాకుండా పేరుకుపోయిన చెత్తని కొంతమంది ప్రజలు కాల్చేస్తున్నారు. ఈ చెత్తని కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చెత్త చెదారం వల్ల దోమల వల్ల ప్రజలకి జ్వరాలు వస్తున్నాయని ప్రజలు కోరడమైనది. కాబట్టి నిర్మల్ పురపాలక సంఘం తొందరగా మున్సిపల్ కార్మికుల సమ్మెని విరమింపచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిర్మల్ మున్సిపల్ నందు అవుట్సోర్సింగ్ కింద మేమందరం పనిచేయడం జరుగుతుంది. దాదాపు మాకు ఒక 3 నెలల మాకు చేసిన వేతనాలు బకాయి ఉన్నది. ఆ బకాయి నుండే మేము 2 నెలల కనీస వేతనాలు మాకు కుటుంబ అవసరాలకు, బడి పిల్లలకు, కిరాయికు, అద్దె ఇళ్లలో ఉంటున్నాము, కరెంటు బిల్లులు. కాబట్టి మేము చాలా బాకీలో ఉన్నాం. కాబట్టి మేము చేసిన వేతనాలు మాకు ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి మేము సోమవారం నుంచి మంగళ, బుధ, బేస్తా ఈ రోజుకి 4 రోజులైంది. మేము దినచరిగా మేము విధులు గైర్హాజరైనాము. ఎందుకంటే కనీసం మాకు ఈపీఎఫ్ కూడా బకాయి ఉన్నది. కాబట్టి కనీసము అధికారులు స్పందించి మా యొక్క న్యాయమైన ఏదైతే డిమాండ్ పెట్టుకున్నామో అది తీర్చాలని అనుకుంటున్నాం. ఈ రోజు వరకు మా దగ్గరికి 4 రోజులైనా కూడా ఎవరు రావడం లేదు. మాకు కనీసము మాకు ఎన్ని నెలలు ఇస్తారనేది కూడా చెప్పడం లేదు. కాబట్టి మాకు అధికారులు స్పందించండి. పట్టణంలో ఎక్కడ అంటే అక్కడ చెత్త పేరుకుపోయి ఉన్నది, విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మేము ఎలాంటి బాధ్యత లేదు. ఎందుకంటే మాకు పొట్ట గడవడానికే కష్టంగా ఉన్నప్పుడు మేము ఏం పని చేయాలా, ఏం తినాలా మీరు అర్థం చేసుకోండి. కాబట్టి దయచేసి అధికారులు తొందరగా స్పందించి ఈ పట్టణాన్ని మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాము.